Hi friends, welcome to Kalki Sainika Navodaya Academy. నా పేరు సాకేత్. Algebra division లో నుండి ఒక సమ్ చెప్పబోతున్నా. ఫస్ట్ సమ్. Using the division shown that 3y square plus 5 is factor of 6y power 5 plus 15y power 4 plus 16y cube plus 4y square plus 10y minus 35. ఇప్పుడు 3y square plus 5 ఇక్కడ 3y square plus 0y ఎలా వచ్చిందంటే దేన్నైనా ఆర్డర్ వైజ్ రాసుకోవాలి కాబట్టి y స్క్వేర్ తర్వాత వచ్చేసి y పవర్ 1 ఉండాలి, అందుకు ఇక్కడ 0y వచ్చింది. నెక్స్ట్ ప్లస్ 5. ఇప్పుడు ఇందులో నా ఫస్ట్ టర్మ్ వచ్చేసి 6y పవర్ 5 6y పవర్ 5 బై దీంట్లో ఉన్న ఫస్ట్ టర్మ్ 3y స్క్వేర్. 3 అనేది 1 టైం 2 టైమ్స్ క్యాన్సల్. ఇప్పుడు ఇది ఉన్న ఫార్ములా వచ్చేసి a పవర్ m బై a పవర్ n ఈక్వల్ టు a పవర్ m మైనస్ n. ఇప్పుడు 2y పవర్ 5 ఉన్నప్పుడు y స్క్వేర్ మైనస్ అయినప్పుడు y క్యూబ్ ఉండిద్ది, 2y క్యూబ్. టూ వై క్యూబ్ ఇంటూ 3y స్క్వేర్ వచ్చేసి 3 to 6 6y పవర్ 5 6y పవర్ 5. నెక్స్ట్ 2y క్యూబ్ ఇంటూ 0y పవర్ 4 y పవర్ 4. 2y క్యూబ్ ఇంటూ 5 వచ్చేసి 5 to 10 y క్యూబ్. ఇప్పుడు సైన్స్ అన్ని మారిపోతాయి, మైనస్ 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 ఇది క్యాన్సర్. నెక్స్ట్ 15y పవర్ 4 15y పవర్ 4 ప్లస్ నెక్స్ట్ మైనస్ 10 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 16y క్యూబ్ లో నుంచి 10y క్యూబ్ మైనస్ అయితే 6y క్యూబ్, పెద్దదాని ముందు ఉన్న సింబల్ ప్లస్. ఇప్పుడు రిమైనింగ్ 4y స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ వచ్చింది 4y. ఇందులో ఫస్ట్ టర్మ్ వచ్చేసి 15y పవర్ 4 బై ఇందులో ఫస్ట్ టర్మ్ 3y స్క్వేర్. 3 అనేది 1 టైం క్యాన్సిల్ 5 టైమ్స్. ఇప్పుడు ఇది ఉన్న ఫార్ములా కనుక a పవర్ m బై a పవర్ n ఈక్వల్ టు a పవర్ m మైనస్ n. y పవర్ 4 లో నుంచి y స్క్వేర్ మైనస్ అయితే y స్క్వేర్ ఉండిద్ది, y 5 బై y పవర్ 4 ప్లస్ 5y స్క్వేర్ 5y స్క్వేర్ ఇంటూ 3y స్క్వేర్ 5 to 5 3 15 y పవర్ 4 ప్లస్ నెక్స్ట్ y స్క్వేర్ ఇంటూ 0y క్యూబ్ 5y స్క్వేర్ ఇంటూ 5 వచ్చేసి 21y స్క్వేర్. సిగ్నల్ మైనస్ అయితే 6y క్యూబ్. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 25y స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ వచ్చేసి మైనస్ 21y స్క్వేర్. నెక్స్ట్ 10y. ఇందులో ఫస్ట్ టర్మ్ 6y క్యూబ్ బై దీంట్లో ఫస్ట్ టర్మ్ 3y స్క్వేర్ క్యాన్సిల్ 1 టైం 2 టైమ్స్. ఇది ఉన్న ఫార్ములా కనుక a పవర్ m బై a పవర్ n ఈక్వల్ టు a పవర్ m మైనస్ n. y క్యూబ్ లో నుంచి y స్క్వేర్ మైనస్ అయితే 2y ప్లస్ 2y ఇంటూ 3y స్క్వేర్ వచ్చేసి 3 to 6y క్యూబ్ ప్లస్ 2y ఇంటూ 0y వచ్చేసి 0y స్క్వేర్ 2y ఇంటూ 5 to 10y. సింబల్స్ అన్ని మారుతాయి, ప్లస్ మైనస్ మైనస్
ఇప్పుడు క్యాన్సల్. ఇప్పుడు 20 - 21y² ఇది క్యాన్సల్, అంటే దీని ప్లేస్ లో 0 అని పెట్టుకోవచ్చు. -35 దీంట్లో నా ఫస్ట్ టర్మ్ -21y² -21y² బై దీంట్లో నా ఫస్ట్ టర్మ్ 3y² క్యాన్సల్. 3 1 3 7 ఇది కనుక ఫార్ములా a/m/a/n = a/m - n, అంటే y² లో నుంచి y² మైనస్ అయితే 0. 7 -7 into 3y², 7 3 21, అంటే -21y². నెక్స్ట్ -7 into 0y is 0y minus. నెక్స్ట్ -7 into 5, అంటే 7 3 21 ప్లస్ ఇంటూ మైనస్ -35. సింబల్స్ అన్నీ మారుతాయి. ప్లస్ 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 క్యాన్సల్ 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 0. ఫ్యాక్టర్ వచ్చేసి 3y² + 0y + 5. థ్యాంక్ యూ. ఒక స్టూడెంట్ వచ్చేసరికి క్లాస్లో కూర్చొని చాలా వింటారు, కానీ బోర్డు దగ్గరకు వచ్చేసరికి చాలా కన్ఫ్యూజన్కు లోనవుతారు అనమాట. బోర్డు దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరు అని అంటే ఆ సబ్జెక్ట్ని పూర్తిగా అవగాహన చేసుకున్న వాళ్ళు, సబ్జెక్ట్ చెప్పాలనే కొంచెం ఆరాటం కలిగిన వాళ్ళు, అండ్ ఒక చిన్న భయాన్ని పోగొట్టుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రమే బోర్డు దగ్గరికి రాగలరు. ఇది ప్రతి ఒక్క స్టూడెంట్కి చెప్తున్నాను, అండ్ పేరెంట్కి కూడా చెప్తున్నాను. ఈ ధైర్యం అనే దాన్ని మనం పిల్లల్లో నింపగలిగితే ఆటోమేటిక్గా కేవలం ఒక సైనికు, నవోదయ కోచింగు లేదా బేసిక్స్ ఇలా అని కాదు, వాడు ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటి సందర్భాన్ని ఉపయోగించుకొని ఏ వేదిక పైనైనా మాట్లాడొచ్చు, దేని గురించి అయినా క్షుణ్ణంగా అర్థమయ్యేటట్లు చెప్పొచ్చు. దానికోసం మాత్రమే ఇలాంటి వీడియోస్ని మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. నాకు సంబంధించింది మ్యాథ్స్ కాబట్టి మ్యాథ్స్కి సంబంధించిన వీడియోస్ తీస్తున్నాను. అలానే ఇంగ్లీష్ సార్ కూడా ఇంగ్లీష్కి సంబంధించిన వీడియోస్ని తీస్తారు, కంపల్సరిగా తీస్తారు. ఇక్కడ ఒక పిల్లవాడు వచ్చేసరికి ఇక్కడ చెప్పటానికి ఆ ధైర్యం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు గెలిచినట్టే, 100% ఒక స్టూడెంట్ అనేవాడు గెలిచినట్టే. ఇంకొకటి, నార్మల్ బోర్డు మీద చెప్పటమే కష్టం, అలాంటిది డిజిటల్ బోర్డు మీద సరిగా ఎక్కడైనా టచ్ అయినా కానీ లేకపోతే వేరే వర్షన్లో ఉన్నా కానీ అది మొత్తం చెరిగిపోవటం, రఫ్ అయిపోవటం కానీ మళ్ళీ స్టార్ట్ చేయడం కానీ ఇట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. కానీ స్టూడెంట్ చాలా బాగా చెప్పాడు, వెల్డన్ నాన్న, శబాష్. అదేవిధంగా మేము సమ్మర్లో ఇలాంటి ప్రోగ్రామ్ని, అంటే పిల్లలకి ముందు మ్యాథ్స్ అనే భయాన్ని పోగొట్టాలనేసి మనకి ఇప్పుడు వచ్చే సమ్మర్లో ఒక 30 డేస్ పాటు ఇలాంటి ప్రోగ్రామ్ని మనం పెట్టబోతున్నాం. మ్యాథ్స్ బేసిక్స్ రాని ప్రతి ఒక్క పిల్లలకి, అలానే ఇంకొంచెం బెటర్ వర్షన్లో మ్యాథ్స్ నేర్చుకుందాం, ఫిజిక్స్ నేర్చుకుందాం, కెమిస్ట్రీ నేర్చుకుందాం అనుకునే ప్రతి ఒక్క పిల్లలకి సపరేట్గా ఒక షెడ్యూల్ని మేము తయారు చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయి ఉంటే ఖచ్చితంగా మీరు మమ్మల్ని సంప్రదించండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.